ఇక తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇంకొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నదయ్యా. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకు మండల వారిగా విడుదల చేయాలని పంపిణీ చేయాలని చెప్పి డిసైడ్కి వచ్చిందయ్యా. ఇక ఇందుకోసానికని చెప్పి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. ఇక ఇదే టైంలో రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంక్షేమ పథకాల అమలు ముచ్చట్లలో కూడా షాన్నే సూచనలు చేసుకుంటూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. రేషన్ కార్డులు లేక అవస్థలు పడతా పథకాలకు చాలా దూరంగా ఉన్నోళ్లకు ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తుండు చాలా సంబరపడే ముచ్చట లబ్ధిదారులకు పథకాలను అందజేయాలని కరాఖండిగా చెప్తున్నదయ్యా తెలంగాణ సర్కారు. అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎన్నికల టైంలలో ఇచ్చే కదా హామీ, ఆ హామీల భాగంగానే చాలా పథకాలను ఇప్పటికే అమలు చేసుకుంటున్నది. మహాలక్ష్మి పథకం ఆల్రెడీ సక్సెస్ కొట్టింది. రేపు సంబరాలను కూడా జరుపుకోబోతున్నారు. ఇక మహాలక్ష్మిల భాగంగానే 500 రూపాయలకే వంట గ్యాసు, గృహజ్యోతిల 200 యూనిట్ల లోపు కరెంటు పిరి. ఇక ఇటువంటి అన్ని అమలకైతే తీసుకొని వచ్చింది పబ్లిక్. కొంతమంది ఫాయిదా పొందిళ్ళు, కొంతమంది మరలిళ్ళు అనుకోండి, అది అలాగ ముచ్చట. అయితే ఈ పథకాలన్నీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కార్డులు లేక చాలా మంది ఇటువంటి పథకాలకు దూరం అవుతున్నారట. వాళ్ళ ముచ్చటలంతా నోటీస్కి వచ్చింది తెలంగాణ సర్కారుకు. ఇక వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం బాగా ఆలోచన చేసి, అరే మనం అధికారంలోకి వచ్చినాం కదా, అందరికీ లబ్ధి రావాలి, కొందరికి వచ్చి కొందరికి రాకపోతే మిగతా వాళ్ళ మనసుకు గాయమవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా అందాలంటే మనం రేషన్ కార్డులను జప్పున విడుదల చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సారు అధికారులకు దిశానిర్దేశం ఇచ్చుడే కాదు, వీలైనంత తొందరలో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి కూడా ఆర్డర్లను పాస్ చేసిండు అయ్యా. ఇంకా అంతనే కాదు, ఈ నెల 25 కెంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు అన్ని మండల కేంద్రాలలో అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేత పట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గట్టి సూచనలు చేసిండు, అధికారులకు ఆర్డర్లు వేసిండు. ఏదేమైనా కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సారు పనితీరు మాత్రం జరంతా అలాగే ఉంటున్నది. ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు, అధికారులతోని ముచ్చట్లు, మాటలు, ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా మైండ్లోకి తీసుకొని ఆ సమస్యకు సొల్యూషన్లు ఎతికే పనులు పడుతున్నాడు. ఇంకో పక్కన ప్రత్యర్థులకు మాటల తూటాలు ఎట్లా పేల్చాలనో, వాళ్ళను ఎట్లా ఇరకాటంలో పెట్టాలనో, ఎట్లా వాళ్ళను కంట్రోల్లో పెట్టాలనో మాటలతోని చాతుర్యంతోని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సారు పనితీరు ఎప్పటికప్పుడు పెట్టే మీటింగ్లకైతే ప్రతి ఒక్కరూ మత్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. ఇప్పుడు రేషన్ కార్డులను జప్పున పంపిణీ చేయాలని అధికారులకు ఆర్డర్లు వేసిన ముచ్చట్లల్లా.